4 రోజుల్లోనే యుద్ధానికి బ్రేకులు పడ్డాయి. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలనుకునే దేశాలన్నీ భారత్కు మద్దతివ్వడంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరై చేతులెత్తేసింది. కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామంటూ చేతులెత్తి నమస్కరించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ మనకు ఇచ్చిన మద్దతును ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా పాక్ దుశ్చర్యలపై దృష్టి పెట్టింది. భారత డికాయ్ వ్యూహం పాక్ రక్షణ వ్యవస్థని సర్వనాశనం చేసింది. భారత ఫైటర్స్ జెట్స్ దొరికాయంటూ పాక్ HQ-9 సహా ఇతర రాడార్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసి తప్పులో కాలేసింది. దీంతో ఇవి మోహరించిన ప్రదేశాలను గుర్తించిన భారత్ హరుక్ తరహా ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించడంతో పాక్ రాడార్ వ్యవస్థ దెబ్బతింది. భారత్ తన పశ్చిమ, నైరుతి కమాండ్ల నుంచి ఫైటర్ జెట్లు బ్రహ్మోస్, స్కాల్ప్, క్రిస్టల్ మేజ్, ర్యాపేజ్ వంటి ఆయుధాలు ప్రయోగించింది. ఇవి నిరాటంకంగా పాక్ వైమానిక స్థావరాలపైకి దూసుకెళ్లాయి. ఈ దాడికి సుమారు 15 బ్రహ్మోస్ క్షిపణులు వాడారు. దానితో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థే జీరో స్థాయికి దిగిపోయింది. పాకిస్తాన్ పరిస్థితి దిక్కుమొక్కులేని స్థాయికి దిగిందంటే అందుకు ఇజ్రాయెల్ మనకు మద్దతివ్వటం, సాంకేతిక పరిజ్ఞానం అందించడం కూడా కారణమేనని చెప్పాలి. ఆ దేశానికి చెందిన గగనతలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్రిస్టల్ మేజ్ 1, క్రిస్టల్ మేజ్ 2 రకాలను భారత్ వాడింది. 80 కిలోల పేలుడు పదార్థాలు తీసుకెళ్లే సమర్థత దాని సొంతం. సుఖోయ్ యుద్ధ విమానాలు వాటిని మోసుకెళ్లే వీలుంది. గగనతల లక్ష్యాలను వాటితో ఛేదించే అవకాశం ఉంది. ఇక సూపర్ సానిక్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణి ఎంతటి లక్ష్యాన్నైనా తునాతునకలు చేస్తుంది. గతేడాది మాత్రమే మన అమ్ముల పొదిలోకి అవి వచ్చి చేరాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వాటిని తయారు చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది. అంతం కాదిది ఆరంభమని భారత రక్షణ శాఖ అంటోంది. ఆపరేషన్ సింధూర్ను మరికొంతకాలం కొనసాగించాల్సిన అనివార్యత ఏర్పడితే ఆయుధాలను సిద్ధం చేసేందుకు రక్షణ బడ్జెట్ ను పెంచాల్సి వస్తుంది. అందుకే 50,000 కోట్ల అదనపు కేటాయింపులు చేపట్టాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అందుకు సంబంధించిన ఆమోదం లభించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 6,81,000 కోట్లున్న రక్షణ బడ్జెట్ ఈసారి పెంపులో 7,30,000 కోట్లు దాటిపోతుంది. మోదీ ప్రభుత్వం తొలిసారి అధికారానికి వచ్చిన 2014లో రక్షణ బడ్జెట్ 2,29,000 కోట్లు ఉండేది. ప్రస్తుతం 50,000 కోట్లు అదనపు బడ్జెట్ తో పరిశోధన, ఆయుధాలు, పరికరాలు కొనుగోలు చేస్తారు. పాకిస్తాన్ దురాగతాలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుమతుల కమిటీకి భారత ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. లష్కరే తైబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే TRF కార్యకలాపాలను సమితికి వివరించింది. లష్కరే తైబా TRF మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వం సమితి ముందుంచింది. లష్కరే తైబా నుంచి TRF కు నిధులు, సాంకేతిక సాయం, ఆయుధాలు అందుతున్న తీరును ప్రభుత్వం అందులో ప్రస్తావించింది. పహల్గాం ఉగ్రదాడికి TRF బాధ్యత ప్రకటించుకున్న నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ భూభాగం ఉగ్రవాద ఫ్యాక్టరీగా మారిందని కూడా భారత ప్రభుత్వం ససాక్ష్యంగా నిరూపించింది. 2024 నవంబర్లో కూడా ఇలాంటి మీటింగ్ ఒకటి జరగ్గా పెరిగిపోతున్న TRF కార్యకలాపాలను అప్పట్లో ప్రస్తావించారు. ఉగ్రవాదంపై పోరు ముగిసే వరకు విశ్రమించేది లేదని కూడా భారత్ తేల్చి చెప్పింది. इसके लिए माननीय प्रधानमंत्री जी ने अपनी नीति बनाई है और समूचे विश्व को आतंकवाद के खिलाफ सामूहिकता के साथ मिलकर प्रयास करना चाहिए और जो आतंकवादियों को संरक्षण देते हैं या पालते पोसते हैं ऐसे देशों के खिलाफ कार्रवाई करनी चाहिए. పాకిస్తాన్ ఇకనైనా ఉగ్రవాద నాయకులను మనకు అప్పగించి తమ దేశంలో ఉగ్రవాద శిబిరాలను ఉపసంహరిస్తే వాళ్లకే మంచిది.